ఫ్రెండ్స్, ఈ మధ్య టూర్ల వల్ల మనం చెప్పుకునే మంచి మాటలు షార్ట్స్ చేయలేకపోయాను. ఈ వేళ నుంచి కొన్ని రోజులు మళ్ళీ మన మంచి మాటలులోకి వచ్చేద్దాం. మొదటిగా, సంతోషంగా జీవించాలంటే 1000 దారులు, ప్రశాంతంగా జీవించాలంటే మాత్రం 3 దారులు. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది, జరిగేది జరుగుతుంది. ఇలా అనుకుంటే చాలు, మనసు తేలిక పడిపోతుంది. ఇది మాత్రం చాలా నిజమండి. మరో మంచి మాట, దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించు. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. ప్రతి వాళ్ళకి వాళ్ళ గుణం మంచిదే అనిపిస్తుందిగా, మరి మంచివాళ్ళు కాని వాళ్ళ సంగతి ఏమోలేండి. చెప్పినంత వరకు అది మంచి మాటేగా, అంతే. ఈరోజు అదనంగా మరో మంచి మాట చెప్పుకుందామా? ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత మాత్రమే ఉంటుంది. నిజం కదండి?